ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. నా పేరు పద్మావతి, మాది కొత్త చెరువు, కమిటీ 1, శ్రీ సత్యసాయి జిల్లా. నాకు ఇచ్చిన పద్యము నిగూఢ తత్వార్థ బోధన, 2వ పద్యము. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలేను చెదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఈ పద్యమును చాలామంది జ్ఞాన సంబంధముగా కాక ప్రపంచ సంబంధముగా అర్థం చేసుకుని ప్రమాదం కలదు. చూడగలుగు సోద్యమంగు జ్ఞానంబు అన్నట్లు ఇందులో పూర్తిగా జ్ఞానమే ఇమిడి ఉన్నది. భగవద్గీత ప్రకారము సర్వజీవులకు తల్లి ప్రకృతిగా ఉన్నది. సర్వ జీవరాశుల శరీరములను తయారు చేయు ప్రకృతి తల్లి కాగా, ఆ శరీరములకు చైతన్యమునిచ్చి కదిలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు. తల్లి అయిన ప్రకృతి, తండ్రి అయిన పరమాత్మను తెలియనివాడు, ప్రకృతి పురుషుల మీద ధ్యాస లేనివాడు, వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టియు ప్రయోజనము లేదు. శరీరమును తయారు చేసిన ప్రకృతి మీద, శక్తినిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణ జ్ఞానం లేనివాడు పుట్టలోని సెదలతో సమానమే. పుట్టలోని సెదలు పుట్టలోనే పుట్టుచున్నది, పుట్టలోనే పెరుగుచున్నది, పుట్టలోనే సస్తూ ఉన్నది. ఆ విధముగానే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి, మాయలోనే పెరిగి, మాయలోనే సస్తూ ఉన్నాడు. ఇక్కడ మాయలోనే అంటే మాయ అంటే గుణములని భగవద్గీత ప్రకారము శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అంటే 3 గుణములు ఉన్నాయి. గుణాల విషయాల్లోనే పుట్టినవాడు సెదులతో సమానము. గుణాలకు అతీతమైన ఆత్మభాగము మన శరీరంలోనే బ్రహ్మనాడియందు ఉంది. ఆత్మ విషయాలు తెలుసుకున్నవాడు పరమాత్మ ప్రకృతి మీద ధ్యాస ఉండి అసలైన తల్లిదండ్రులను తెలుసుకొని జీవితాన్ని సార్థకము చేసుకుంటాడు. అందరికీ నమస్కారము.